ఈసారి ఛాన్స్ సీనియర్లకా లేక యంగ్ లీడర్లకా? అధినేత మదిలో ఏముంది? ఇప్పుడు జిల్లాలో ఇదే హాట్ టాపిక్. ఈ పదవి కోసం చాలామంది నాయకులే పోటీ పడుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు 6 ఏళ్లుగా ఒకే వ్యక్తి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలకు కొత్త రథసారథులను నియమిస్తుండడంతో ఈ జిల్లాపై కూడా ఉత్కంఠ మొదలైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కేడర్లో జోష్ నెలకొంది. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జిల్లాల అధ్యక్షులను మార్చే ప్రక్రియను మొదలుపెట్టింది అధిష్టానం. దీంతో అవకాశం కోసం చాలామంది నాయకులు పార్టీ పెద్దలను కలుస్తూ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా అధ్యక్ష పదవి కోసం కూడా పోటీ నెలకొంది. ఏలూరు జిల్లా టీడీపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? సీనియర్ నాయకులకు అవకాశం ఇస్తారా? యంగ్ లీడర్లకు పగ్గాలు అప్పగిస్తారా? పదవి కోసం నాయకుల పోటాపోటీ. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ రథసారథి కోసం అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పాలిటిక్స్ హీటెక్కాయి. అధ్యక్ష పదవి అధిరోహించేందుకు పలువురు నేతలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు 6 ఏళ్లకు పైగా ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా గన్ని వీరాంజనేయులు కొనసాగుతున్నారు. అప్పటి రాజకీయ పరిస్థితులు, సమీకరణాలు, సాధారణ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుని అధిష్టానం మార్చలేదు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా అధ్యక్షుడితో పాటు కమిటీ సభ్యులను కూడా ఎంపిక చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. ప్రత్యేకించి ప్రతి జిల్లాకు ఒక కమిటీని నియమించి ఆ జిల్లాలోని కార్యకర్తల నుంచి అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ అందరూ మెచ్చిన నాయకుడికి, అందరివాడిగా పేరు తెచ్చుకున్న వారికే అవకాశం ఇచ్చేలా టీడీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఏలూరు జిల్లాకు సంబంధించి రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్, మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీష్ సభ్యులుగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. నిర్వహించింది. ఈ సమావేశంలో జిల్లాలోని 7 నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సంస్థాగతంగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు, వైసీపీ పాలనలో దాడులను ఎదిరించి పోరాడిన నేతలకు పదవులు దక్కే విధంగా కమిటీ కూర్పు ఉండనుందని తెలుస్తోంది. ఆ విధంగానే కమిటీ చర్యలు చేపట్టినట్లు సమాచారం. జిల్లా అధ్యక్ష పదవితో పాటు ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్ష పదవి, ఇతర పదవుల కోసం పోటీ పడే నాయకులు కమిటీని కలిసి తమ పేర్లను పరిశీలించాలని కోరుతూ దరఖాస్తులు అందజేశారు. ఇక అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గన్ని వీరాంజనేయులు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, పలువురు బీసీ నాయకులు నామినేషన్లు వేసినట్లు సమాచారం. రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుణ్ణి నిర్ణయించనుంది కమిటీ. ఇక ఎన్నికల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, ఇతర పార్టీల నుండి టీడీపీలోకి చేరికలకు సంబంధించి అంశాలను పలువురు ఎమ్మెల్యేలు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. సభ్యుల ముందు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. జిల్లా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ల మార్క్ చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవైపు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన, బీజేపీ పార్టీల వారిని కూడా కలుపుకొని వెళ్లవలసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేరు జోరుగా వినిపిస్తోంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. చింతమనేని ప్రభాకర్ కు రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయి. టీడీపీ కార్యకర్తల్లో మాస్ లీడర్ గా గుర్తింపు ఉండడం, ఆర్థికంగా తట్టుకునే వ్యక్తి కావడం కూడా ఈయనకు కలిసి వచ్చే అంశం. ఇక ఏలూరు జిల్లా అధ్యక్ష పదవి కాపు లేదా బీసీ సామాజిక వర్గాలకే కేటాయించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో పలువురు నాయకులు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అధిష్టానాన్ని కోరుతున్నారట. ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న బీసీ లీడర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు పేరు కూడా వినిపిస్తోంది.
అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చినా పార్టీని బలోపేతం చేయడంతో పాటు స్థానిక ఎన్నికల్లో విజయ పదాన నడిపించాలని కోరుతున్నారు కార్యకర్తలు. క్యాడర్ను ఒకే తాటిపై నడిపే వ్యక్తికి పగ్గాలు అప్పగించాలంటున్నారు.